faith. విశ్వాసాన్ని గురించి మీతో I చెప్తాను. told you that pride is one of the root causes of lot of sin. ఈ గర్వం అనేది అనేకమైనటువంటి పాపాలకి ఇది మూల కారణం అని చెప్పాను. And then the other root cause of all sin is that I want myself to sit in the throne of my life. మరి ఈ పాపానికి మరి ఒక మూల కారణం ఏంటంటే నా యొక్క జీవితంలో అన్ని పరిస్థితుల్లో నా హృదయం అనే సింహాసనంలో నేనే కూర్చోవాలనుకుంటాను. స్వయం స్వార్థం. I must remove self and put Jesus in the center. స్వయాన్ని తొలగించి యేసు ప్రభువాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలి. And I have to do that every day. ప్రతిరోజు ఇది చేయాలి. That's what it means to take up the cross every day. అంటే ప్రతిరోజు కూడా సిలువను ఎత్తుకోవడం అంటే దాని అర్థం అదే. And then I was speaking last session a little bit about faith. విశ్వాసాన్ని గురించి నేను పోయినసారి మీకు చెప్తున్నాను. And this is another root cause of many sins. ఏదైనా పాపం ఉందంటానికి ఇది మరి ఒక మూల కారణం. Unbelief. అవిశ్వాసము. So one is pride. ఒకటి గర్వం. The other is this self-centeredness. రెండోది స్వార్థపరత్వం. And the third is unbelief. మూడవది అవిశ్వాసం. We have to get rid of these things, from the root of our life. వీటన్నిటిని వేళ్లతో సహా పెకలించి తీసిపారేయాలి. Now let me show you a verse. మీకు ఒక వచనం చూపిస్తాను. In Hebrews in chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. I don't know whether you have noticed this verse. ఒకవేళ ఇంతకు ముందు ఈ వచనాన్ని మీరు గమనించారో లేదో నాకు తెలియదు. Verse 12. 12వ వచనం. He's talking to believers. విశ్వాసులతో ఈయన మాట్లాడుతున్నాడు. He's not talking to unbelievers. అవిశ్వాసులతో కాదు చెప్పేది. He's saying, brethren. ఆయన అన్నాడు, సహోదరులారా, brothers, సహోదరులారా, take care lest there should be in you an evil unbelieving heart to fall away from the living God. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. What is an evil heart in this verse? ఏమిటి ఈ వచనంలో దుష్ట హృదయం? If I ask you, do you have an evil heart? నేను మిమ్మల్ని అడుగుతాను, దుష్ట హృదయం మీకు ఉందా అంటే, say no, I don't have an evil heart. మీరంటే నాకే దుష్ట హృదయం లేదు, నాకు చాలా మంచి హృదయం. I don't hate anybody. నేను ఎవరిని ద్వేషించట్లేదు. I don't have any dirty thoughts in my heart. నా హృదయంలో ఏ విధమైన చెడు తలంపులు లేవు. And I try to love everybody. నేను ప్రతి వాళ్ళని ప్రేమిస్తాను, ఇష్టపడుతున్నాను. You can do all those things. ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. And you can still have an evil heart. అయినప్పటికీ మీరు దుష్ట హృదయం కలిగి ఉండొచ్చు. Here it says an evil heart comes not by hatred. ఇక్కడ ఈ దుష్ట హృదయం అనేది ద్వేషాన్ని బట్టి రావటం లేదు. Or by adulterous thoughts. లేకుంటే వ్యభిచార సంబంధం తలంపులు ఉన్నాయని కాదు. Those things will also give you an evil heart. అవి కూడా దుష్ట హృదయాన్ని కలుగజేస్తాయి. Pride can give you an evil heart. గర్వం కూడా దుష్ట హృదయాన్ని తీసుకొస్తుంది. But here it says your heart can become evil with unbelief. ఇక్కడ అవిశ్వాసము కలిగి ఉంటే మీ హృదయం దుష్ట హృదయం అయిపోతుందని వాక్యం చెప్తుంది. Now I don't think many Christians think unbelief is a sin. నేను అనుకుంటాను అనేక మంది క్రైస్తవులు ఈ అవిశ్వాసం అనేది పాపం అనుకుంటారని నేను అనుకుంటాను. Supposing I ask you to write down what are the 5 worst sins that Jesus thinks are the worst sins. యేసుక్రీస్తు ప్రభువారు చాలా దుష్టమైన పాపములు అనుకునేటటువంటి 5 సంగతులు వ్రాయండి అని విశ్వాసులను చెప్పాను అనుకోండి. What will you write down now? 5 sins that are really bad. నిజంగా చాలా చెడ్డమైనటువంటి 5 పాపాలు మీరు రాయండి అంటే మీరు ఏం రాస్తారు? Now in the Old Testament if you ask that question, పాత నిబంధనలో కనుక ఈ ప్రశ్న అడిగితే they would have said idol worship, వాళ్ళు అంటారు విగ్రహారాధన, murder, నరహత్య, adultery, వ్యభిచారం, and telling lies, అబద్ధాలు చెప్పడం, stealing, దొంగతనం చేయటం. that's what they say in the Old Testament. ఈ పాత నిబంధనలో ఇవి చెప్పినవి. In the New Testament, నూతన నిబంధనలోకి వస్తే what is the list of 5 sins you will make? ఏంటి మీరు 5 ఈ పాపాలు లిస్ట్ ఏమి రాస్తారు? You look at the sins that Jesus hated. యేసుక్రీస్తు ద్వేషించినటువంటి పాపాలు మీరు చూస్తారు. Shall I tell you? చెప్పనా మీకు? Pride. గర్వము. That is not even one of the 10 commandments saying thou shalt not be proud. 10 ఆజ్ఞల్లో ఒకటిగా ఇది లేదు. మీలో గర్వం ఉండకూడదని ఎక్కడైనా ఉందా 10 ఆజ్ఞల్లో? But Jesus hated it. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ గర్వాన్ని ద్వేషించారు. Number 2, రెండోది hypocrisy. వేషధారణ. Pretending to be spiritual ఏదో ఆత్మీయంగా ఉన్నట్టు నటించటం when you're not spiritual. నిజంగా ఆత్మీయత లేకుండా. That's what Jesus hates. అదే యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ద్వేషించారు. Unbelief. అవిశ్వాసం. That is not even considered a sin in the Old Testament. అసలు పాత నిబంధనలో అది పాపంగానే పరిగణించబడలేదు. Here it says it is an evil heart. ఇక్కడ వాక్యం చెప్తుంది దుష్ట హృదయం అంటుంది దీన్ని. That is it. Jesus so many 7 times he rebuked his disciples saying, "How people of unbelief, how long will I be with you?" యేసుక్రీస్తు ప్రభువారు అనేక పర్యాయములు తన శిష్యులను కూడా గద్దించారు. ఎంతకాలం అవిశ్వాసులైనటువంటి ఈ ప్రజలతో ఈ తరవారుతూనే ఉంటారు. He rebuked people for pride. ప్రజల గర్వాన్ని గురించి He rebuked people for hypocrisy. వేషధారణ ఉన్నందువల్ల వాళ్ళు గద్దించారు. And he rebuked his disciples frequently for unbelief. అవిశ్వాసం కలిగి ఉన్నందున చాలా తరచుగా తన శిష్యులను ఆయన గద్దించారు. You must recognize unbelief as a sin. మీరు అవిశ్వాసాన్ని పాపంగా గుర్తించాలి. Another thing we would say is selfishness. ఇంకోటి ఏంటంటే స్వార్థపరత్వం. It is another thing Jesus
always rebuke. యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ గద్దించింది ఇదొకటి స్వార్థం. Like I said about the Levite and priest who selfishly walked, leaving that poor man on the road. నేను చెప్పాను కదా, గాయపడినటువంటి వ్యక్తిని విడిచిపెట్టి యాజకుడు గాని లేవీయుడు గాని తమ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. And the fifth thing that Jesus spoke about was dirty thoughts. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి చెడు తలంపులు. That was not in the Old Testament. అది పాత నిబంధనలో లేదు. There's no commandment saying you shall not have dirty thoughts. నీకు ఏ విధమైనటువంటి చెడు తలంపులు రాకూడదనే 10 ఆజ్ఞలు లేదు. The 5 sins that Jesus hated are not even mentioned in the Old Testament. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ద్వేషించినటువంటి 5 పాపాలు అసలు పాత నిబంధనలో ఎక్కడ రాయబడలేదు. అవి pride, గర్వము, hypocrisy, వేషధారణ, unbelief, అవిశ్వాసం, selfishness, స్వార్థం, and dirty thoughts. ఈ చెడు తలంపులు You never find it mentioned in the Old Testament. పాత నిబంధనలో ఎక్కడ రాయబడినట్టు మీరు చూడండి. Why? ఎందుకు? Because they were children in the kindergarten. ఎందుకంటే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చిన్న పిల్లల మాదిరిగా మొదటి క్లాసులో ఉన్నారు. Now God has brought us to a new covenant. ఇప్పుడు దేవుడు మనల్ని నూతన నిబంధనలో Our తీసుకొచ్చాడు. standard is higher. మనకున్న అంతస్తు చాలా పైకి And పెరిగింది. God shows us the things that He hates. దేవుడు ద్వేషించే సంగతులు ఆయన మనకు చూపిస్తున్నాడు. I mean, murder, adultery, stealing, even worldly people know it is ఈ wrong. నరహత్య అనేది, వ్యభిచారం అనేది, దొంగతనం అనేది ఇవి తప్పని లోకస్తులు కూడా తెలుసు. Even the government knows those things are wrong. They will catch people who do that. ఆ ప్రభుత్వానికి కూడా ఈ సంగతులన్నీ తెలుసు. అవి చేసిన వాళ్ళని ప్రభుత్వం వాళ్ళే పట్టుకుంటారు. It's a very serious thing to tell a lie in a court. They'll put you in jail. ఆ కోర్టులో అబద్ధం చెప్పడం అంటే చాలా తీవ్రమైన సంగతి. వెంటనే మిమ్మల్ని జైల్లో వేసేస్తారు. Those even worldly people know. అవి లోకస్తులు కూడా తెలుసు. But worldly people don't think pride is a sin. అయితే గర్వం అనేది పాపం అని లోకస్తులకు తెలియదు. Is any worldly person who thinks hypocrisy is a sin? ఈ వేషధారణ అనేది పాపం అని లోకస్తులు ఎవరైనా అనుకుంటారా? Is any worldly person who thinks unbelief is a sin? లోకస్తుల్లో ఎవరైనా కానీ అవిశ్వాసం అనేది పాపం Have అనుకుంటారా? you met any worldly person or even nominal Christian who thinks that selfishness is a sin? ఈ స్వార్థం అనేది పాపం అని చెప్పేటటువంటి నామకార్థ క్రైస్తవులు కానీ లోకస్తులు కానీ ఎక్కడ చూసారా? Or that having dirty thoughts is a sin? లేకుంటే చెడు తలంపులు కలిగి ఉంటూ పాపం అని చెప్పేవాళ్ళని చూసారా? These 5 things, no worldly person even thinks it's a sin. ఈ 5 సంగతులు కూడా లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా పాపం అని అనుకోడు. But these are the 5 things Jesus spoke about the most. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వీటిని గురించి అత్యధికంగా చెప్పారు, గద్దించారు. Nominal Christians don't think any of these things are sin. నామకార్థమైనటువంటి క్రైస్తవులు పాపం అని ఎవరు అనుకోరు. Now let me tell you the sad thing. విచారకరమైన సంగతి ఒకటి చెప్తాను. Even many believers don't think these 5 things are sin. ఈ 5 సంగతులు పాపం అని చాలా మంది విశ్వాసులు కూడా అనుకోరు. Let me ask you all sitting here. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతారు. If you hurt somebody, you will go and confess it. మీరు ఎవరినైనా గాయపరిచినప్పుడు వెళ్ళి మీరు ఒప్పుకోవాలి కదా. When did you go to God and confess, Lord, I'm sorry, I'm so proud? మీరు దేవుని దగ్గరికి వెళ్ళి, ఓ దేవా నేను చాలా గర్వంతో అతిశయంతో ఉన్నాను అని చింతిస్తున్నాను దేవుడితో ఎప్పుడైనా చెప్పారా? Have you ever confessed that sin? ఆ పాపాన్ని దేవుడి దగ్గర ఎప్పుడైనా ఒప్పుకున్నారా? Have you ever gone to God and said, God, I'm such a hypocrite, I'm pretending to be holy when I'm not really holy? మీరు దేవుడి దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళి, ప్రభా నేను ఏదో పరిశుద్ధంగా ఉన్నట్టు నటిస్తున్నాను, నేను చాలా వేషధారిని, నన్ను క్షమించని దేవుడు ఎప్పుడు అడిగారా? Have you ever gone to God and confessed, Lord, I'm unbelieving, I'm sorry, I didn't trust you there, I doubted so much? నాకు ఎంతో అవిశ్వాసం ఉంది, నన్ను క్షమించు, నేను నమ్మట్లేదు, విశ్వసించట్లేదు, నేను తప్పు చేస్తాను, పాపం చేస్తాను ఎప్పుడు అడిగారా? I got so anxious and worried because I was unbelieving. నాకు అవిశ్వాసం ఉందే కనుక ప్రతిదానిలో నాకు ఎంతో చింత వేదన ఉంటుంది. Have you ever gone to God and said, Lord, I'm sorry, I acted so selfishly in that situation? దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా కానీ, ఓ దేవా నేను ఎంతో స్వార్థంతో నేను అక్కడ ప్రవర్తించాను, నన్ను క్షమించని అడిగారా? Do you go to God and say, God, I'm so sorry, I had a bad thought about that brother? దేవుని దగ్గరికి వెళ్ళి, ఓ దేవుడా ఫలానా సహోదరుని గురించి నాకు చాలా చెడు తలంపులు కలిగి ఉన్నాను, నన్ను క్షమించానారా? These are sins even believers don't confess. విశ్వాసులు కూడా వీటిని ఒప్పుకోవట్లేదు. Why is that? ఎందుకు అట్లా? Because we are living so far away from God. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి చాలా దూరంగా ఉండి And జీవిస్తున్నాం. even after 20 years of being a believer, we are living so far away from God. విశ్వాసిగా 20 సంవత్సరాల నుంచి జీవిస్తున్నా కానీ దేవునికి ఇంకా దూరంగానే ఉన్నాం. We are not obeying that verse which says, depart from sin. మీరు దుర్నీతి నుండి తొలగిపోవాలి అనేటటువంటి ఆ వాక్యానికి మనం విధేయత We చూపించట్లేదు. say we name the name of Jesus. యేసు నామమున ఒప్పుకున్న But ప్రతివాడు, it says if you name the name of Jesus, you must run away from sin. యేసు నామమున ఒప్పుకున్న నీవు దుర్నీతి నుండి పారిపోవాలి. You must confess these sins. ఈ పాపాలను ఒప్పుకోవాలి. So unbelief is called an evil heart in this verse. ఈ వచనంలో ఈ అవిశ్వాసం అనేటటువంటిది దుష్ట హృదయం అని పిలువబడుతుంది. Why is unbelief such a serious sin? ఎందుకు ఈ అవిశ్వాసం అనేది ఎంత తీవ్రమైన పాపంగా పరిగణపడుతుంది? When God says something దేవుడు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు and you doubt it, మీరు సందేహిస్తున్నారు, that is like telling God you're a liar. అది ఎలా ఉందంటే మీరు దేవుడితో, దేవుడా నువ్వు అబద్ధికుడు అని చెప్పినట్టుంది. Is that a serious sin or not? అది తీవ్రమైన పాపమా కదా? Let me use an example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను.
Like I said earlier today, ఈ రోజు పొద్దున my చెప్పినట్టు son in college asks me to put 3,000 rupees in the account so that he can pay his fees tomorrow. కాలేజీలో ఉన్నటువంటి నా కుమారుడు అంటాడు ఆయన కాలేజ్ ఫీజు చెల్లించడానికి 3,000 రూపాయలు కావాలి తన అకౌంట్ లో వేయమని నాతో చెప్పాడు. I phoned my son, నేను నా కుమారుడితో ఫోన్ చేసి చెప్పాను, son, I have transferred 3,000 rupees to your bank account. కుమారుడా నేను 3,000 రూపాయలు నీ బ్యాంక్ అకౌంట్ కి నేను ట్రాన్స్ఫర్ And చేశాను. I have verified with your bank, it is credited to your account. నీ బ్యాంక్ నుంచి కూడా నేను దాన్ని వెరిఫై చేసి చూసుకున్నాను, నీ అకౌంట్ లో చేరిపోయింది. And supposing he tells me, ఒకవేళ ఆయన నాతో అంటాడు I don't believe you, నిన్ను నమ్మట్లేదు అన్నాడు అనుకోండి, how will I feel as a father? తండ్రిగా ఎలా ఉంటుంది నా మనసు? It's like slapping me on the face. నా చెంప మీద కొట్టినట్టుగా ఉంటుంది అది. That is unbelief. అదే అవిశ్వాసం అంటే. For example, ఉదాహరణ, when God says, I have forgiven your sin, దేవుడు నీ పాపం నేను క్షమించాను అని చెప్తున్నాడు. I will not remember it anymore. వాటిని నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. And you say, oh, I'm not sure. నువ్వంటున్నావు ఇది నాకు నిశ్చయంగా నాకు తెలియదు. Maybe God still remembers what I confessed 20 years ago. 20 సంవత్సరాల కిందట చేసిన దాన్ని ఇంకా దేవుడు జ్ఞాపకం పెట్టుకుని That ఉంటాడు. is like telling God you're a liar. అది ఎట్లా ఉంటుందంటే దేవుడితో నువ్వు అబద్ధికుడు అని I don't చెప్తున్నాడు. believe you. నేను నమ్మను నిన్నని. That is like slapping God on the face. దేవుని చెంప మీద కొట్టినట్టుగా ఉంది.